నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్సాహంగా మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర. అనకాపల్లి జిల్లాలో లభించిన విశేష స్పందన. పిఠాపురంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్. కాకినాడలో ఎన్నికల సెక్టోరియల్ అధికారులకు శిక్షణ. పరిశీలించి పలు సూచనలు చేసిన కాకినాడ కలెక్టర్ నివాస్. కడప లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన షర్మిల. ఆలోచించి మంచి తీర్పునివ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతోంది. శుక్రవారం రాత్రి గోడిచెర్ల ప్రాంతం వద్ద బస చేసిన జగన్ శనివారం బస్సు యాత్ర ద్వారా బయలుదేరారు. ఈ యాత్ర అనకాపల్లి బైపాస్ మీదుగా చిన్నైపాలెం, నక్కపల్లి మొత్తం 70 కిలోమీటర్ల మేర జగన్ రోడ్ షో జరిగింది. అనకాపల్లి జిల్లాలోని ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం అచ్యుతాపురం చేరుకున్నారు. అక్కడ జగన్ భోజనం విరామం అనంతరం చింతపాలెం చేరుకుని బహిరంగ సభను నిర్వహించారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. 5 కోట్ల ప్రజల ఆకాంక్షతోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం కొత్తపల్లి సురక్ష ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ కేకును కట్ చేయించి కార్యకర్తలకు పంచారు. మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ ను అత్యంత మెజార్టీ
మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, తెలుగు మహిళలకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి. మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్ర అప్పుడు వచ్చారు. ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పాడ బీచ్ రోడ్డు మనకి కొట్టుకుపోతా ఉంది. ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు. మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం. కొత్తపల్లి ఉప్పాడలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం, కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు, అలాగే మంచినీటి సమస్య, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను. మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం. వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు, వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా, మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి, మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ, మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీరు అలాంటి పార్టీ నాయకుడు, అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి, రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని మీకు మీ నాయకుడు బాగుండాలి, ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన నాయకత్వం కూడా రాష్ట్రానికి చాలా అవసరం ఉద్దేశంతో నేను ఆయనకి మద్దతు తెలియజేశాను. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రజల క్షేమం కోసం నన్ను కూడా నేను పార్టీని కూడా కుదించుకొని మరి అందరూ గెలవాలి, రాష్ట్ర ప్రజలు గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. దానికి ఈ రోజున మనం బలంగా కూటమితో ముందుకెళ్తున్నాం, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కొత్తపల్లి ఉప్పాడ మండల ప్రజలందరికీ, ముఖ్యంగా పిఠాపురం తెలుగుదేశం నాయకులందరికీ, తెలుగు మహిళలకి, కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే నాయకుల్ని గెలిపించాలని కడప టీడీపీ నాయకులు యశ్వంత్ రెడ్డి, దివ్యశ్రీ, శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపలోని అంగడి వీధిలో ప్రచారం నిర్వహించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ప్రజలను కోరారు. అలాగే సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. పోలింగ్ ప్రక్రియ అంతటిలో సెక్టోరియల్ అధికారుల విధులు అత్యంత ముఖ్యమని, విధి నిర్వహణలో బాధ్యతతో వ్యవహరించి జిల్లాలో పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు కృషి చేయాలని కాకినాడ కలెక్టర్ జెనివాస్ అన్నారు. శనివారం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల సెక్టోరియల్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి వచ్చి పరిశీలించారు. పోలింగ్ రోజున సెక్టోరియల్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించడం, ఈవీఎం,
వీవీప్యాట్స్ పనితీరు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్స్, సెక్టోరియల్ అధికారుల విధుల తదితర అంశాలపై సిబ్బందికి కలెక్టర్ జె నివాస్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులకు తమకు కేటాయించిన రూట్లో తప్పనిసరిగా 3 సార్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని అన్నారు. పోల్ సరిగా సమయానికి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈవీఎం ఎటువంటి సమస్యలు ఉండదు. ఒక సెక్టర్ ఆఫీసర్ కనుక సరిగా పనిచేస్తే మరి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అదే రకంగా అక్కడ పోలింగ్ అయిన తర్వాత మన స్ట్రాంగ్ రూమ్లో ప్లేస్మెంట్ చేయడం, రిసెప్షన్, అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ రోజున సెక్టర్ ఆఫీసర్ మనకి ప్రాపర్గా పనిచేస్తే అంటే ఒక స్మూత్ అయినటువంటి ఒక వాతావరణం అక్కడ మనకి ఏర్పడుతుంది. సో సెక్టర్ ఆఫీసర్ మీ అందరికీ తెలుసు, ద ఫస్ట్ థింగ్ సెక్టర్ ఆఫీసర్ షుడ్ బి అవేర్ ఏమిటంటే మీ ఒక రూట్ సెక్టర్ ఆఫీసర్ పోలింగ్ ముందు ఎన్నిసార్లు మీ పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేయాలి, హౌ మెనీ టైమ్స్ ఎవరు విజిట్, ఎందుకు ఇది ప్రత్యేకంగా పెట్టారు 3 times విజిట్ చేయమన్నది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద జాగ్రఫీ. ఆ జాగ్రఫీని అండర్స్టాండ్ చేస్తేనే మనకి ఏ పోలింగ్ స్టేషన్ దూరంగా ఉంటుంది, మనం ఏ లొకేషన్లో మనం ఉంటే అందరికీ అందుబాటులో ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది అనేది మీరు డిసైడ్ చేయాలి. కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఇడుపులపాయలో వైఎస్ ఘాటు వద్ద షర్మిల తన తండ్రికి నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనలో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ర్యాలీగా వెళ్లి కడప కలెక్టరేట్లో ఆర్ఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పునివ్వాలని షర్మిల కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని, రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యం కావాలంటే అది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. కడప లోక్సభ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకొని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి, వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను అని ఆ మాత్రం కనికరం, ఇంగితం లేకుండా మీకోసం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని, మీ ఎలక్షన్ల కోసం బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపి మీ గెలుపు కోసం నేను పని చేసిన దాన్ని ఒక్కరోజు మీ దగ్గర నుంచి ఒక్క 10 అడగలేదు, ₹1 పని అడగలేదు. నన్ను పట్టుకొని నానా రకాలుగా దూషించి ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదు అని విజయమ్మను కూడా అవమానించేంత స్థాయికి మీరు దిగజారారు. అసలు మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు మనసు, మానవత్వం వీటి గురించి ఏమైనా తెలుసా? ఇవి ఉన్నాయని కూడా మీకు తెలుసా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు, ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని, ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని, ప్రజలు ఎప్పుడూ నేరం వైపు నిలవరని నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి కడప జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.